అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి? నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచుని. మేము సత్యనారాయణ వ్రతం చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. సో వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, అసలు మేము వ్రతం ఎందుకు చేసుకుంటున్నాము, ఇవన్నీ వీడియోలో చూద్దామండి. అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తారనుకోండి, నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. నా యొక్క వీడియో టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కాన్సెప్ట్ ఏంటి అనేది. అలా చూసి టైటిల్ చూసి ఒక సగం అర్థమై ఉంటుంది. అలాగే నా మొహం అయితే మతాబ్లా వెళ్ళిపోతుంది కదా, కలకల్లా ఆడిపోతుంది. ఇది చూసి ఒక సగం అర్థమైపోయి ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మేము సత్యనారాయణ వ్రతానికి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే ఈ రకంగా ప్లాన్ చేసాము. ఇది వాటర్, ఇది కూల్ కేక్ 5 లీటర్స్ అనమాట. అది దాంతోపాటుగా ఇదేమో వచ్చి ఫ్లాస్క్. ఇది ఇందులో ఇట్లా ఉన్నాయి 3 కప్స్ అది ఉన్నాయి. సో ఈ రెండు ఇలా కవర్లో పెట్టి, ఇంకా దీంతో పాటుగా ఇట్లా ఒక టవల్, బ్లౌజ్ పీస్, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసేసి ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇట్లా ప్యాక్ చేసి రెడీ పెట్టుకుంటున్నాము వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి. సొగబాగానే వెచ్చించి అన్నీ కూడా సామాగ్రి కొనుక్కున్నాడు. ఆ సామాగ్రి కొన్న ధర సుధమానం బహదేతాయు పురుషేంద్రియాయు క్షేమేంద్రియ అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి? నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచుని. ఈరోజు విజయవాడలో మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నామండి. మేము సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేసుకున్నాము అంటే దానికి 2 రీజన్లు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను ఉగాండా నుంచి ఇండియాకి వెకేషన్ కోసం 28 డేస్కి అయితే వచ్చాను. నా ట్రిప్ 28 డేస్. మరి నాకైతే మా రిలేటివ్స్ అయితే నాకు చాలా మంది ఉన్నారు. అందరిళ్ళకి కనీసం ఒక్కొక్క పూట ఉన్నా కూడా అందరిళ్ళని నేనైతే కవర్ చేయలేను. అందుకని అందరినీ మీట్ అవ్వాలి. మళ్ళీ ఎప్పుడో 2 years తర్వాత వస్తాం కదండి. మరి అందుకని అందరినీ ఇలా వ్రతం చేసుకుని దానికోసం పిలిచాను అనుకోండి. ఇగో చక్కగా మా వాళ్ళందరూ వచ్చారు. అన్నీ బాగానే ఉన్నాయి. మన ఇంటికి వెళ్ళి సొగబాగానే వెచ్చించి అన్నీ కూడా సామాగ్రి కొనుక్కున్నాడు. ఆ సార సంధ్యాదులన్నీ కానిచ్చుకున్నాడు. వ్రతాన్ని ఆచరించాడు. ఎప్పుడైతే ఈ వ్రతాన్ని ఆచరించాడు, ఆయన దాన్ని చేసినట్టు వల్ల మనకి అని అంటే అప్పుడు ఆ బ్రాహ్మణోత్తరుడు చెప్పాడు, పానుభావ దీన్ని ఏమంటారు అంటే రమా సత్యనారాయణ వ్రతం అంటారు. నాకు కూడా ఇదివరకు తినడానికి చాలా బాధగా ఉండేది. అటువంటి సమయంలో నేను ఈ యొక్క రమా సత్యనారాయణ వ్రతం అనేటువంటి వ్రతాన్ని చేసుకోవడం జరిగింది. దాని ఫలితంగా నేను అష్టైశ్వర్యాలు పొందాను. కాబట్టి ఈ వ్రత విధానాన్ని చెప్పండి అన్నట్టు. ఇలా మాకు వేద పండితులు మరి మా పెద్దలు అందరూ కలిపి మాకు ఆశీర్వచనం చేశారు. ఇది మా ట్రెడిషన్, మా సాంప్రదాయ పద్ధతిలో ఆశీర్వచనం ఇలా చేస్తారనమాట అండి. ఇలా వేద మంత్రాలను చదువుతూ అలా అక్షంతలు వేసి మా ఇద్దరిని చక్కగా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా, పెద్దవాళ్ళందరూ, మాకన్నా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఆశీర్వదించారు మమ్మల్ని. మేము వ్రతం చేసుకుందుకు 2 రీజన్లు ఉన్నాయని చెప్పాను కదండి. ఒకటైతే ఇలా అందరినీ కలవడం కోసం, రెండోది ఏంటంటే మా మ్యారేజ్ అయ్యి 24 సంవత్సరాలు పూర్తయ్యి 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నమాట. సో లాస్ట్ మేము వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ అయితే ఉగాండాలో చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఉగాండాలో ఉంటాం కాబట్టి ఆ యొక్క సెలబ్రేషన్స్ని కూడా, అంటే 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కూడా మేము వ్రతం చేసుకున్నాం అన్నమాట అండి. సుధమానం బహదేతాయు పురుషేంద్రియాయు క్షేమేంద్రియ ప్రతిష్టతి ధనం ధాన్యం భోజం బహుత్వావం ప్రతి సంవత్సరం దేభ్యమాయు కాశ్యపత గోత్రాభివృద్ధిరస్తు. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత మా ఆడపడుచు గారు వాళ్ళు మాకు హారతి ఇచ్చారనమాట.
ఉన్నాయి చాలు ఆయన తీసేది అంటే వెనక్కి తరగండి మీరు అలాగే అన్నవరపు సత్యనారాయణ నీవు మన్నించి హారతి బ్రాహ్మణవరుని కృపను చూచి వేగా వ్రతము ఆశీర్వచనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మా వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాగా మాకు దండలు అవన్నీ మార్పించి 2 కేకులు కట్ చేయించారు. 2 ఏంటంటే మళ్ళీ వాళ్ళు జోక్గా అంటున్నారు ఈ సంవత్సరం ఒకటిట వచ్చే సంవత్సరం కూడా మేము అందరం ఉండం కదా, అందుకని వచ్చే సంవత్సరం ఒకటి అని 2 కేకులు తీసుకొచ్చి కట్ చేయించారు. మొత్తానికి నాకైతే ఎంత సంతోషంగా ఉన్నానంటే నిజంగా నేను చాలా అంటే చాలా అదృష్టవంతురాలని. నాకైతే అంత అసలు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట, ఆనంద బాష్పాలు. వ్రతానికి వ్రతం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ తర్వాత ఇంకా కేక్ కటింగ్ అని ఇలాంటి సరదాలు రెండు కూడా చాలా అంటే బాగా జరిగాయి. నిజంగా మాకు ఇప్పుడు ఇండియాలో ఈ యొక్క సెలబ్రేషన్స్, ఈ వ్రతం ఇవన్నీ కూడా మాకు చాలా అంటే చాలా స్వీట్ మెమరీస్ అన్నమాట, మెమరబుల్ థింగ్స్ మాకు ఇవి. అంత బాగా మొత్తం మా వాళ్ళందరూ ఆర్గనైజ్ చేశారు. ఇంకా అలాగా 2 కేకులు కూడా కట్ చేసేసిన తర్వాత ఇంకా నాకు ఒక పక్క కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే మేము మొత్తం ఈ పూజ ఇవన్నీ కూడా మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేసాము. సో వ్రతం అయిపోయిన తర్వాత ఈ కేక్ కటింగ్ ఇవన్నీ అయ్యేటప్పటికి 1 o'clock అయ్యింది. ఇంకేంటంటే ఎవరి మట్టుకు వాళ్ళు లంచ్ చేసి వెళ్ళిపోతాం అంటున్నారు. ఇంకేంటంటే అంతా మళ్ళీ అబ్బాయి ఇలా వచ్చారన్న ఆనందం ఇంకా అవ్వకముందే వెళ్ళిపోతాం అన్నారు. ఇంకా కాకపోతే ఏంటంటే అందరినీ ఒకేసారి ఒకే చోట కలిసామన్న ఒక ఆనందం ఒక పక్కనుంది. మా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి వాళ్ళకున్న వాల్యుబుల్ టైంని నా కోసం స్పెండ్ చేసి నిజంగా నా యొక్క హ్యాపీనెస్ని మరింత ఎక్కువ చేశారండి. అలాగే మీరు కూడా ఈ వీడియోని అందరూ చూసి ఒక లైక్ చేసి ఈ యొక్క హ్యాపీనెస్ని ఇంకొంత ఎక్కువ చేయండి. ఈ వీడియో నచ్చిందండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నమస్తే.